ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి ఉదయకాలపు వేకప్ విత్ గాడ్ ఈ డివోషన్లో పాల్గొంటకు దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రతి దినము కూడా దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమానము. ఉదయకాల ధ్యానము నిమిత్తము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనములో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలము. మరి ఉదయకాల సమయమున దేవుని యొద్దకు మనము వచ్చినప్పుడు మనకు దేవుడు ఏమి అనుగ్రహిస్తాడు, ఏమి జరుగుతుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 131 కీర్తనలో కీర్తనకారుడు 3 విషయాలు అక్కడ తెలియజేస్తున్నాడు. మొదటిగా, యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును. క్షమాపణ అనేది దేవుడిచ్చిన గొప్ప బహుమానము. దావీదు మహారాజు 103వ కీర్తనలో ఆయన దేవుని స్తుతిస్తూ, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. Forgiveness is one of the blessings God gives to mankind. క్షమాపణ లేకుండా దేవుని సన్నిధిలో మనము ఆయన యొక్క సహవాసంలో జీవించలేము, స్తుతించలేము, ప్రార్థించలేము. కనుక క్షమాపణ, మరి మన పాపము నిమిత్తము మనం దేవుని సన్నిధిలో క్షమాపణ కోరినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. సో మానవుడు మరి తప్పకుండా క్షమాపణ అనేది ఒక గొప్ప ఆశీర్వాదము. దేవుని సన్నిధిలో మన పాపం విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన రక్తంలో విమోచింపబడి మరి ఆయన కుటుంబంలో మనం జన్మించవలసిన వారం అంటున్నాము. అప్పుడే మనం దేవుని సన్నిధిలో క్షమాపణ అనేది గొప్ప ఆశీర్వాదం మనకు కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువ మీద దొంగను ఆయన మరి క్షమించి ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము. మరి క్షమాపణ దొరుకుతుంది మొదటిగా. రెండవదిగా ఇక్కడ ఆయన యొద్ద కృప దొరుకుతుంది. యెహోవా యొద్ద కృప దొరుకునని 130 కీర్తనలో 7వ వచనంలో మనం చూస్తున్నాం. కృప అంటే అన్డిజర్వింగ్ ఫేవర్, మనం పొందడానికి కూడా యోగ్యత లేనటువంటిది. విశ్వాసం ద్వారా మనం కృప చేత మనం రక్షింపబడ్డాము. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే, కనుక ఎవరిని కూడా అతిశయపడి వెళ్ళలేదు. కృప అనేది దేవుడిచ్చిన మరొక బహుమానము. అంటే కృపలో మనము జీవించినప్పుడు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు మనకు దేవుడు దయచేస్తుంటాడు. 130 కీర్తనలో మరి అదే 7వ వచనంలో, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. పాపుల విషయంలో పశ్చాత్తాపడి ఆయన రక్తంలో మనం విమోచింపబడి నీతిమంతులుగా మనం తీర్చబడినప్పుడు మరి నిత్య జీవమునకు వారసులుగా దేవుడు ఆశీర్వదించారు. ఆ రీతిగా దేవుడు మరి నీతిగా జీవించటానికి దేవుడు ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. కనుక ఆయన దొరుకు కాలంలో, అంటే మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదములు, మొదటిది కృప, రెండవది ఆయన మనకు క్షమాపణ, మూడవది విమోచన. ఉదయకాల సమయమున మరి ఆ రీతిగా దేవునిని వెతికే సమయము కడవరి దినాల్లో మనం ఉంటున్నాం, ప్రభు సమీపంగా ఉంటున్నాం. కనుక మరి ఇంకను మరి ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదో అటు వారితో ఉదయకాలమున దేవుడు మాట్లాడుతున్నాడు. మరి పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించే దేవుడిగా ఉంటున్నాడు. మరి ఆయన కృపతో మనల్ని రక్షించుచు విమోచించి నీతివంతులుగా తీర్చి నిత్య జీవములకు వారసులుగా దేవుడు మనల్ని జీవింపచేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనములు. నీకు కుమారుడైన యేసుక్రీస్తులో మాకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదములు ప్రభా, మేము నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు మాకు అనుగ్రహించే ఆ క్షమాపణ, ఆ విమోచన, ఆ యొక్క
కృప కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దినవంతి ఆ రీతిగా ప్రభా నీ కొరకు సాక్షులుగా జీవించలాగిన పరిశుద్ధాత్మదేవ మీరే మాకు తోడుగొండి సహాయం చూపము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి నిరంతరము మనకు తోడేండునుగాక.